తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న, లక్కపెడతలు పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎవరు క్రింది వానిలో? లక్కపెడతలు పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి. సరైన సమాధానం చింతా దీక్షితులు. చింతా దీక్షితులు. తర్వాత ప్రశ్న, సర్వజ్ఞ నామధేయము శర్వునికే రావు సింగ భూపలునికే ఇరువిం జల్లును నితరుని సర్వజ్ఞుండుడక కుక్క సామజమునుటే. పై పద్యాన్ని అనుసరించి సామజము అనగా అర్థం ఏమిటి? సామజము అనగా ఏనుగుని అర్థం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో కథాపక్రికి చెందిన పాఠ్యాంశం. కథాపక్రికి చెందిన పాఠ్యాంశం సమయస్ఫూర్తి. తర్వాత ప్రశ్న, ఓయన్న డసినాడవు మా ఇంటికి అతిథివైతి ముసలక నికుం. ఈ మాటలు వీరు వీరితో అన్నారు. పావురం వేటగానితో. తర్వాత ప్రశ్న, ఈ క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ధర్మము అంటే యాగము, న్యాయము. అదేవిధంగా మతి అంటే నానార్థాలు. మతికి నానార్థాలు చూసినట్లయితే తలపు, ఇచ్ఛ. అదేవిధంగా ఆశకి నానార్థాలు చూసినట్లయితే కోరిక, దిక్కు. కనుకి నానార్థాలు చూసినట్లయితే తెలియు, చూచు. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, కా అనేది క్రింది వానిలో కా అనేది అంటే కంఠ్యము, అదేవిధంగా పరుషం. తర్వాత ప్రశ్న, ఆరితేరిన అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆరితేరిన అనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో? కొమ్ములు తిరిగిన. ప్రశ్న, లక్ష్య భక్ష్యాలు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? అలంకారాలు ఇంపార్టెంట్. ఉచ్చారణ అలంకారం ఇది. తర్వాత ప్రశ్న, సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ధనాధికుడు. ధనాధికుడు అనేది తృతీయ తత్పురుష సమాసం. భిక్షాపాత్ర. భిక్షాపాత్ర అనేది చతుర్థి తత్పురుష సమాసం. భిక్షాపాత్ర. అదేవిధంగా రౌరవ బాధలు. రౌరవ బాధలు అనేది ఏ సమాసం అంటే సప్తమి తత్పురుష. అదేవిధంగా దుష్ట సంహారి ద్వితీయ తత్పురుష సమాసం ఇది. తర్వాత ప్రశ్న, పయనం పాఠం ఆధారంగా క్రింది వాటిని జతపరచండి. పయనం పాఠ్యాంశం ఆధారంగా. పాఠ్యాంశాలు కూడా బాగా చదవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రామప్ప భూస్వామి. గంగన్న తండ్రి. అదేవిధంగా నారాయణ కొడుకు. అదేవిధంగా వెంకటస్వామి స్నేహితుడు. ఈ పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదివితే కానీ మనం రాయగలం, లేకపోతే రాయలేము. పాత్రలు. పాఠ్యాంశంలో గల పాత్రల గురించి కూడా అడుగుతున్నారు, క్లియర్గా చదువుకోవాలి. తర్వాత ప్రశ్న, కా నుంచి మా వరకు గల అక్షరాలను ఏమంటారు? స్పర్శాలు అంటారు వీటిని. కా నుంచి మా వరకు స్పర్శాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. సరైన జతను గుర్తించండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఖాదర్ కథ రాశాడు. ఈ భూతకాలం, పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. తర్వాత ప్రశ్న, సీతారాములు పదంలో వాచకాల వరుస మహాతి, మహత్తు.
తర్వాత ప్రశ్న సమయాన్ని వృధాగా గడుపుటనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో సమయాన్ని వృధాగా గడుపుటనే అర్థంలో ఉపయోగించే జాతీయం కాలక్షేపం అనే జాతీయాన్ని ఉపయోగిస్తాం. తర్వాత ప్రశ్న ప్రాచీనము అను పదానికి పర్యాయ పదాలు క్రింది వానిలో ప్రాచీనము అను పదానికి పర్యాయ పదాలు ప్రాక్తనం అదేవిధంగా సనాతనం. ప్రాచీనం అనే పదానికి పర్యాయ పదాలు ఇవి. తర్వాత ప్రశ్న మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు క్రింది వానిలో మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు చిరుమాలిన్యము తృప్తి. ఈ పాఠ్యాంశాలు మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఇవి. తర్వాత ప్రశ్న తాళ్లపాక అన్నమయ్య యొక్క రచనను గుర్తించండి క్రింది వానిలో ద్విపద రామాయణము అదేవిధంగా సంకీర్తన లక్షణం అన్నమయ్య యొక్క రచనలు. ప్రశ్న శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అనేది ఎటువంటి దోషం? భావదోషం ఇది. తర్వాత ప్రశ్న సౌజన్య తెలివైనది అందమైనది ఆ కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది పై వాక్యాలు అనేవి ఆ అనేది ఏంటంటే సంయుక్త వాక్యము ఆ అనేది సంశ్లిష్ట వాక్యం. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దని చెప్పింది ఎవరి క్రింది వానిలో బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దని చెప్పింది ఎవరంటే ఐతమ్మ. తర్వాత ప్రశ్న నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు క్రింది వానిలో నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు ట ఠ ఢ ఢ. తర్వాత ప్రశ్న బెల్లం కొట్టిన రాయి దీనికి సరిపడు సంస్కృత న్యాయం క్రింది వానిలో గుడోపల న్యాయం. గుడోపల న్యాయం. తర్వాత ప్రశ్న మనిషిలో పేరుకుపోయిన మరణాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నాడు. మనిషిలో పేరుకుపోయిన మరణాన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నాడు. ఇవి తెలుగుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.